సత్య న్యూస్, నేను సాయి. ముందుగా ముఖ్యాంశాలు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బ్రహ్మరథం పట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు. పేదలకు పట్టాల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే దామచర్లపై వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అవినీతికి ఆస్కారమే లేకుండా పనిచేస్తున్న ఘనత ఎమ్మెల్యే దామచర్లకే దక్కుతుందని స్పష్టీకరణ. పెథాయ్ తుఫాను నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్న జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి. పెథాయ్ తుఫాను నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్ తెలియజేశారు. జిల్లాపై పెథాయ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నందున దీని ప్రభావం తూర్పుగోదావరి తదితర ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. తుఫాను కదలికలకు సంబంధించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్ తెలియజేశారు. ఎవరు సముద్రంలో మునగరాదు. పర్యాటకులకు విజ్ఞప్తి, తుఫాను కారణంగా ఎవరు సముద్రంలో మునగరాదు. తుఫాను కారణంగా ఎవరు సముద్రంలో మునగరాదు. ఇప్పుడు ఈ కొత్తపట్నంలో ఉన్నాను. నేను ఒక గంటలో వెళ్తాను. గడిచిన 2 రోజులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీజీ అవేర్, ఈ 2 సంస్థల నుంచి వస్తున్నటువంటి వాయుగుండానికి సంబంధించిన వార్నింగ్స్ చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు ఉదయం మార్నింగ్ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సివియర్ డిప్రెషన్గా ఉన్నటువంటి ఏదైతే వాయుగుండం ఉందో అది వేగంగా తీర ప్రాంతం వైపు రావటం జరుగుతూ ఉంది. మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత ఉత్తర దిశగా షిఫ్ట్ అయ్యి ట్రాజెక్టరీ బహుశా అది ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాని ప్రభావం వల్ల మన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ ద్వారా మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ సమాచారం. ముందుగా నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం సెంట్రల్ కోస్టల్ అంటే మధ్య తీర ప్రాంతంలో కృష్ణా గుంటూరు మధ్యలో దాటుతుందన్న నేపథ్యంలో మనం మత్స్యకారుల్ని అలర్ట్ చేసి ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళినటువంటి చిన్నపాటి మత్స్యకారులందరినీ కూడా వెనక్కి పిలిపించడం జరిగింది. 100% అది పూర్తి చేయడం జరిగింది. అయితే కృష్ణా గుంటూరు మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకాశం మీద కూడా దాని ప్రభావం ఉంటుందనుకుని ముందుగానే 10 మండలాలు, తీర ప్రాంత మండలాలను అప్రమత్తం చేసి జిల్లా స్థాయి అధికారుల్ని వాటికి స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి ఈరోజు ఒకసారి సన్నద్ధంగా ఉన్నారా లేదా మండల స్థాయి అధికారులందరితోటి సమన్వయం చేసుకోమని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి సూచించడం జరిగింది. రాబోయే మనకి ఇంకొక 12 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం సైక్లోన్కి సంబంధించి ఏ దిశగా వెళ్తుంది, తీరం ఎక్కడ దాటుతుంది, ఏ మేరకు గాలులు వీచే అవకాశం ఉందన్న దాని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి ఉత్తర దిశగా మూవ్ అయ్యి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మధ్యలో లేదా ఈస్ట్ గోదావరిలో మనకి సివియర్ డిప్రెషన్గా తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి 16వ తారీఖు అంటే రేపు ఎల్లుండి మనకి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం. జిల్లా ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి కొంత తక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా సన్నద్ధంగా ఉన్నారని చెప్పి
పత్రికా ముఖంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. 9వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నవరత్నాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. 9వ డివిజన్కు విచ్చేసిన బాలినేనికి స్థానిక నాయకులు, డివిజన్ అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి సారథ్యంలో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టి దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రైల్వే బోర్డు మెంబర్ వేమూరి బుజ్జి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావళి, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, నరాల రమణారెడ్డి, పెద్దిరెడ్డి, భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నత్తల భీమేష్, రత్నరాజు, గాజుల కృష్ణ, చిన్నారి, అంజిరెడ్డి, జమ్ము శ్రీకాంత్, బడుగు ఇందిర ఇంకా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం, బిత్తరపడి చెదిరింది అవినీతి పొత్తుల వైగం. సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. అడుగడుగున పడుగు జనులు బ్రహ్మరథం పడుతుండగా, మలుపు మలుపులో మంగళ హారతులు ఇస్తుండగా, రేపటిపై ఆశలే పువ్వులుగా చేసి చల్లులుగా చల్లుతుండగా, తెలుగు జాతి గత వైభవ ఛాయలు దిగి వస్తుండగా. సమాజ హిత యాత్ర ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తుడుకులు ఉన్న బలవంతని ఆ స్థైర్యంతో, వెన్ను నలిగిన వెనకాడని ఆ ధైర్యంతో, నడిచే సంకల్పమే నాదమై మోగా నడకేలయ గతులనివ్వగా, చేవలేని పాలనకే చరమగీతి ఆలపించగా. 9వ డివిజన్లో ఈరోజు రావాలి జగన్ కావాలి జగన్ ఆధ్వర్యంలో వాసన్న ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. కావున ఏడ విశేషమైన స్పందన లభిస్తుంది జనాల్లో. వచ్చే ఎన్నికల్లో
అత్యధిక మెజార్టీతోటి 9వ డివిజన్లో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. అలాగే ఈ నవరత్నాల కార్యక్రమం వల్ల జనమంతా ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటున్నారు. ఆడికెళ్ళినా అదే చెప్తున్నారు. ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ బాగా మెజార్టీ ఎక్కువ తీసుకొస్తామని తెలియదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలంటే బూత్ కమిటీల కన్వీనర్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. 80 లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలగం అని ఆయన పేర్కొన్నారు. దర్శిలోని శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన దర్శి నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లు కోఆర్డినేటర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకి లేని విధంగా 90 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 1 కోటికి పెంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు చేయమన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి తగు రీతిలో గుర్తింపు గౌరవం తప్పకుండా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులన్నీ కష్టపడి సమిష్టిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీఎస్ఎన్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, దర్శి, తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, బూత్ కమిటీల కన్వీనర్లు, ఏరియా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం ఈ రోజు ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మనం ఇన్ని కోట్ల రూపాయలు నిధులు తీర్చగలిగాం. అదే కాకుండా దొరకొండ ఇండస్ట్రీ కేటాయించుకోండి. ఎలక్షన్ టైంలో 4 రోజులు కష్టపడండి. మళ్ళీ 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి మీరే గ్రామాల్లో చలాయించే పరిస్థితి రావాలని కోరుతున్నాం. రాత్రి కష్టపడ్డాము. దగ్గర 3,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులు, ఇదొక ఆర్ఎంపీ రోడ్డు కానీ పంచాయతీరాజ్ రోడ్డు కానీ ప్రాతిపదిక తెలుసుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి తీసుకోవడం, అదే ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగా గౌరవం ఉందో భారతదేశంలో కూడా మనకి 6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, 16,500 కోట్ల రోడ్డు పనిచేస్తుంది. అయినప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రబాబులు కష్టపడి ఈ రోజు డబుల్ డిజిట్ రోడ్డు తీసుకురావటం, ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా మనం చేసే వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ, సర్వీస్ కానీ ఈ రోజు మనం తీసుకుని ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రైతుల రుణమాఫీ చేశాం, డాక్రా రుణమాఫీ చేశాం. అలాగే 200 పెన్షన్ 500 ఇచ్చాం. 500 పెన్షన్ ఈ రోజు 1500 ఇచ్చాం. అలానే ఈరోజు చంద్రన్న బీమా తీసుకొచ్చాం. అలానే చంద్రన్న పెళ్లి కార్డులు ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ వేసి ఈ రోజు సబ్సిడీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటున్నాం. బీసీలకి ఆదరణ, మననే కోట్ల రూపాయలు ఆదరణ మనం ఎంతో మందికి ఇవ్వగలిగాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. మీరు ఆలోచించారు. ఈ రోజు ఒక పోలవరం, ఆంధ్రప్రదేశ్ పోలవరం ఒక నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే దామచల జనార్దన్పై లేనిపోని ఆరోపణలు చేయటం సరికాదని టీడీపీ నాయకులు అన్నారు. పారదర్శకంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటంలో దామచల జనార్దన్కు మరెవరూ సాటి లేరన్నారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల టీడీపీ కార్యకర్తలకే దొంగ పట్టాలిచ్చి మోసం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపించడాన్ని దారుణమన్నారు. నగరంలో అవసరమైన భూమిని కొనుగోలు చేసి న్యాయబద్ధంగా పట్టాలిచ్చిన ఘనత ఎమ్మెల్యే దామచర్లకే దక్కుతుందన్నారు. స్థలం చాలని పరిస్థితుల్లోనే G+3 తరహాలో
పేదల కోసం 16,000 ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గత పాలకుల హయాంలోనే అడ్డగోలుగా దొంగ పట్టాలిచ్చి ప్రభుత్వ భూములను తమ అన్యాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కఫిల్ బాషా, పార్టీ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, నల్లూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దొంగ పట్టాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ఈ ఒంగోలు పట్టణంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కేశరాజుగుంట కానీ, చెన్నమల్లేశ్వర కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, లేదా ఇందిరమ్మ కాలనీ కానీ ఎక్కడ పట్టాలు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎక్కడైనా ఒంగోలు పట్టణంలో 1 ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన పట్టాలు చింతల దగ్గర కొన్ని వేల మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా దొంగ పట్టాలుగా రద్దు చేయటం జరిగింది. ఈ రోజుకి కూడా ఎక్కడ పొజిషన్లోకి వెళ్ళలేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా కేశరాజుగుంట మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కొన్ని వేల మందికి బోగస్ పట్టాలు ఇచ్చి ఆ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రావణ కాష్టంలో రగిలిందనే సంగతి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఒంగోలు పట్టణంలో పేద ప్రజలకు పట్టాలు ఇవ్వటానికి వీలు కాని పరీక్షల్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగని విధంగా 16,000 ఇళ్లకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇల్లు నిర్మించిన చరిత్ర దామచర్ల జనార్దనరావు గారిదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరికన్నా డీకే పట్టా ఇచ్చినట్టు మీరు రుజువు చేయగలరా? మా ఎమ్మెల్యే గారు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వేకెంట్ ల్యాండ్ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని 16,000 మందికి ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ నేరుగా ఇల్లు గూడే కొనిపిద్దామనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి ఈ రోజున G+3 ఇల్లు అనేది బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే నీ నోరు ఎలా వస్తుందని చెబుతున్నాను. అలాగే నీ హయాంలో ఒంగోలుని నీ కార్యకర్తలకి కాలవలు, డొంకలు, కుంటలు ఏది మిగల్చకుండా నీ కార్యకర్తలు దోసిపెట్టింది నిజమా కాదా? ఒక్కొక్క కార్యకర్తకి 7-8 పట్టాలు ఉన్నది నిజమా కాదా? మేము మా దామచర్ల జనార్దన్ గారు వ్యక్తిగతంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అందులో భాగంగా ఈ 4.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా మీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద ఒక్క కేసు కానీ ఒక్క కంప్లైంట్ కానీ పెట్టున్నారా? ఒంగోలులో మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ఒంగోలులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కొక్కడి మీద 5-6 కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి మా 4-5 సంవత్సరాలు మమ్మల్ని దొంగ కేసులు పెట్టి బనాయించి ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిప్పింది వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కానివ్వండి, కేశరాజుగుంట కానివ్వండి, ఇటు బలరాం కాలనీ కానివ్వండి, ఇటు మిలిటరీ కాలనీ కానివ్వండి, పట్టాలు ఇచ్చినప్పుడు న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే ఇవి ఇచ్చి పొజిషన్ చూపించడం జరిగింది. నువ్వు ఇచ్చిన 1000 పట్టాలు ఇచ్చావని చెప్తున్నాను. నువ్వు ఒక్క పట్టాకైనా పొజిషన్ చూపించావని ఈ సమావేశ పరంగా నిన్ను మేము అడుగుతున్నాం. పేదలకు ఇవ్వాల్సిన పట్టాలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలా ఇస్తారని ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేశవరాజుగుంటలో ఆక్రమణకు గురైందని ఆరోపణలున్న భూమిని బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఎన్ఎస్పీ ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ఎలా పంపిణీ చేశారని అన్నారు. అలానే పట్టాల మీద తహసీల్దార్ సంతకాలు కూడా లేవన్నారు. అన్యాక్రాంతం అవుతున్న భూమిని అడ్డుకుంటున్న స్థానికులపై కేసులు బనాయించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. పేద ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్థానికులకు ఆయన భరోసా ఇచ్చారు. కేశవరాజుగుంటకు వచ్చిన బాలినేనికి స్థానికులు అన్యాక్రాంతమైన భూములపై సమాచారాన్ని అందించారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ తాము గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే అద్దెలకు ఉంటున్నామని,
తమలాంటి పేదవారిని వదిలేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలకు పట్టాలు ఇవ్వటం ఏమిటని ధ్వజమెత్తారు. అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బాలినేనితో పాటు వైసీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, వేమూరి బుజ్జి, ఈదర మోహన్ బాబు, కటారి శంకర్, మీరావళి, వెంకటేశ్వరరెడ్డి, రమణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నత్తల భీమేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఎందుకు ఒక బాగా లంచాలు ఇచ్చినట్టున్నారు పోలీసులు. ప్రతి ఒక్కరు మా మీద వచ్చిన తిరిగి వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? మా వాళ్ళు ఒక 4 మనుషులు స్తంభాలు పీకి నంబర్లు వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పగానే ఉప్పుసం వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయినేమో దాంట్లో కూర్చోబెట్టి పెట్టారు. మాకు మడికి న్యాయం చేయాలి. మేము రావు సార్ అంటేనో మీకు చెప్పేది ఏంది, మీకు చెప్పి మేము చెయ్యాలా? పైకి వచ్చి అసభ్యంగా ఆడ మనుషులను కూడా లేకుండా మీరు రాకపోతే మీరు రావాలన్నప్పుడు వాళ్ళని రప్పించి నెంబర్ రెస్పెక్ట్ ఇస్తున్నాం ఆడవాళ్ళు కూడా పోలీసులు చెప్పిన మాట ఆడవాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అతన్ని మేము మాట్లాడుతున్నాం. పోలీసులు వచ్చి అతను తీసి కారు ఎక్కించుకున్నాం. అతన్ని ఎందుకు ఎక్కించారంటే వాళ్ళు అందుకు పోలీసు కారు అడ్డం వచ్చారని మా మీద అన్యాయంగా కేసు పెట్టారు. పోలీసులు మేమేం అనలేదు. ఆయన వచ్చి మా మీదకి ఎదురమ్మ మీద ఆనిచ్చి ఆయన మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు కాలనీ మొత్తం లేపేస్తారు మీద సొమ్ము. వాళ్ళు పట్టాలు వాళ్ళు పోలీసులకి నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పంటే మేము ఎన్ఎస్పీ ఇస్తాము, ఎవరికి పట్టాలు ఇవ్వలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు రాత్రి అద్దరు వాళ్ళు వేస్తుంటే మన వాళ్ళు అడ్డుకుంటే పోలీసు వచ్చిన వాళ్ళు అడ్డుకోకుండా మనోళ్ళని జీప్ ఎక్కించి మనోళ్ళని గందరగోళం చేసి మనోళ్ళు పోయారు. ప్రభుత్వం పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేపడతా ఉంది. గతంలో కూడా చాలా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇక్కడ కేశరాజగుంటకు సంబంధించి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆనుకున్నటువంటి ఇక్కడ ఎన్ఎస్పి సంబంధించిన ల్యాండ్ అయితే దానికి ఆయన అనుచరులకి, ఎమ్మెల్యే అనుచరులకి, వాళ్ళ పార్టీ నాయకులకి ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు చూపించే పట్టాలు చూస్తే తహసీల్దార్ సంతకం లేదు. అసలు ఎన్ఎస్పి ల్యాండ్ కన్వర్షనే లేదు. కన్వర్షన్ చేయకుండా ఎట్లా పట్టాలు ఇస్తారు? అసలు పట్టాల్లో సంబంధించి తహసీల్దార్ సంతకం లేదు. మరి ఎమ్మెల్యే ఇష్టమా? ఇదేమన్నా ఎమ్మెల్యే పదవి ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? ఆయనకి ఏమైనా అధికారం ఉందా? ఈ రకంగా ఇస్తారు? ఇస్తే పేదవాళ్ళకి ఇవ్వాలా, అంతేగాని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు డబ్బున్న కార్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చడం అనేది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మరి ఎవరైతే ఇక్కడ వాళ్ళు వచ్చిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం. తప్పకుండా మేము ఎస్పీ గారిని కలెక్టర్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ ఎన్ఎస్పీ కన్వర్షన్ చేయకుండా పట్టాలు ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ అట్లానే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మా కాలనీలో ఇల్లు వేస్తున్నారని చెప్పనని మేమందరం ఆడవాళ్ళం అడ్డుకోవడానికని వెళ్ళాము. మధ్యాహ్నం పూట అంతా ఆపాము. రిజిస్టర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఆర్డీఓ గారు అర్జీ ఇచ్చి వచ్చాము. మీరు ఆపమన్నారండి, వాళ్ళు ఆపమన్నారండి, మీరు ఎవరు ప్లాట్లో ఉండడానికి లేదు, బయటికి రండి అని చెప్పి వచ్చేసాం. సాయంత్రం పూట నైట్ మళ్ళీ వాళ్ళందరూ వచ్చారని తెలిసి మేము వెళ్తే వాళ్ళు ఏం కట్టుబడి చేయట్లేదు, సైలెంట్గా ఉన్నారులే అని చెప్పని ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసాము. ఉదయానికి ఏం జరిగిందో ఏమో తెలియదు, ఇల్లు పడేసి ఉన్నాయి అని చెప్పారని మా పేర్లు చెప్పి మా ఇళ్ళకి పోలీసులు పంపించారు. మా వారు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటని గుచ్చి అడిగారు. నలుగురు పోలీసులు వచ్చారు. 2 పైకి వచ్చారు, 2 కిందకు ఉన్నారు. ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు. వస్తే సిఐ గారు రమ్మన్నారని చెప్పమని చెప్పారు. నిన్న మొన్న రౌండ్లు వేస్తూనే ఉన్నారు. కారు రోడ్డు మీద ఆపి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇళ్ళ వైపు చూసుకొని. మాకు భయంగా ఉంది. వీళ్ళేమో మాకు పట్టాలు ఇచ్చారన్నారు. మమ్మల్ని వేసుకున్నట్టు లేని వాళ్ళు ఎన్ఎస్పీ కాలువని ఇవాళ మీకు పట్టాలు ఇచ్చింది ఎవరు అని అడిగితే వాళ్ళు చెప్పట్లేదు. అసలుకి అది ఎన్ఎస్పీ కాలువ కింద ఉండాలి, లేకపోతే ఏదో తేల్చాలా. మాకు పట్టాలు ఇచ్చారు ఈగండమ్మ అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళే అసహ్యంగా మాట్లాడుతున్నారు. బూడోలు ఒక ఆమె అయితే మేము కృష్ణా వస్తాలు కూడా మీకు కేసులు పెడతాను, అసలు ఆడవాళ్ళు వచ్చి దౌర్జన్యం వాళ్ళు చేస్తున్నారు. అసలుకి సంవత్సరాల నుంచి ఇక్కడ రెంట్కుంటున్నాం. మాకైతే ఇల్లు లేవు. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు వేసుకొని వాళ్ళు ఉండాలంటే అది
న్యాయమైంది కాదు. ఇక్కడ ఎవరైతే చాలా మంది ఉన్నారు లేనోళ్ళు, దయచేసి వాళ్ళకి మాత్రం అర్హులకు ఖచ్చితంగా ఇవ్వండి. కావాలంటే మీరు చూసుకోండి, వెరిఫికేషన్ చేసుకోండి, కంప్యూటర్లో చూసుకోండి, ఏలు ముద్రలు వేసుకోండి, ఇబ్బందే లేదు. ఇక్కడ లేని వాళ్ళకి మాత్రం ఇల్లులు ఇవ్వండి. లేక ఎస్పీ గారు లేక 300 మంది ఒంగోలులోని కరుణా కాలనీలోని 1వ లైన్లో గల గెత్సెమనే ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గెత్సెమనే చర్చి పాస్టర్ ఏ గిద్యోన్ శంకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. దైవ సేవకులు దైవ సందేశాన్ని అందించారు. క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. పేదలకు దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. గెత్సెమనే చర్చి పాస్టర్ గిద్వాన్ శంకర్ తాము చేస్తున్న దైవ మరియు సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఏ గిద్వాన్ శంకర్తో పాటు చప్పిడి వెంగళరావు, తేళ్ల డేవిడ్ రాజు, అందే మోహన్ బాబు, రాజేష్, సురేష్, హరిబాబు, ఏకాంబరం, పాలపర్తి ఆశీర్వాదం, మోజేస్ వెంకటేశ్వర్లు, చల్లపల్లి ఫ్రాన్సిస్, అందే ప్రేమ, తేళ్ల శోభారాణి, రూతు, దివ్య ఇంకా పెద్ద సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. అంటే అవమానపరుస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ వారికి తండ్రివి నీవు, మానవాళిని రక్షింప నీవు, మానవాళిని రక్షింప నీవు, మనుజుడవై జన్మించినావు, మనుజుడవై జన్మించినావు. Christmas is the not for celebration any party. Praise God. Hallelujah. 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 Christmas is the giving you out to God. Christmas is the love one another. Christmas is the we should care the sick people. Praise God. Hallelujah. 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 It is the real Christmas. అయితే ప్రియులారా, ఈ రోజు మనం కొద్ది నిమిషాల్లో కేక్ కట్ చేయబోతున్నాం. ఈ కేక్ కట్ చేయటం ఇలాగ వాక్యంలో చెప్పినట్లుగా బట్టలు వేయటము, ఆహారం పంచటము, స్వార్థ ప్రకటించడం చేస్తున్నాం. అలాగనే మందిరాలు ఏర్పాటు చేశాం. ఇలాగ మేము చేయటాన్ని బట్టి పేదలకి, కుష్ఠరోగులకి, అనాథలకి ఇవ్వటాన్ని బట్టి సేవను దీవించాడు. సంఘాలు ఏర్పడింది. ప్రియులారా, ఈ 2018లో ఇలాగ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. రాబోతున్న 2019లో ఒక పెద్ద మందిరాన్ని నిర్మించి, నేను చెప్పాను కదా 1200 మంది కూర్చున్నట్లుగా, అలాగా వచ్చే సంవత్సరం మనం అందరం కూడా ముందు కొనసాగుదాం. వచ్చిన మీ అందరికీ వందనాలు, కూడి వచ్చిన దైవ సేవకులకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా మన మధ్యకు మరి దాసులు, దళిత నాయకులు చప్పడి వెంకటరామయ్య గారు ఉన్నారు, వెంగళరావు గారు. వారు ఇదే నాకు పరిచయం. ప్రియులారా, 50 సంవత్సరాల క్రితం ఎటువంటి అక్కడ వర్తమానం అనేది లేదు. మా నాన్నగారు టీచరు. ఆయన ఒక్కడే ఎవరన్నా పెళ్ళికైనా ఆయనే ప్రార్థన చేస్తాడు, చనిపోయిన ఆయనే, అన్నిటికీ ఆయనే బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఈరోజు మా గ్రామంలో చాలా చర్చలు వెలిసినాయి. అయితే నేను స్వతహాగా 1984లోనే నేను బ్యాంక్ టెస్ట్కి, ఆ రోజుల్లో కోచింగ్ కూడా లేదు, నేను బ్యాంక్ టెస్ట్ పీఓగా డైరెక్ట్గా ఎన్నికయ్యాను. కానీ నేను జాయిన్ అవ్వకుండా ఈ ప్రజాసేవలో కొనసాగుతూ ఉన్నాను. మా మనసే మురిసింది యేసయ్య నీ జన్మమే, అది నింద సంతోషమే, యేసయ్య నీ జన్మమే, అది నింద సంతోషమే, వెలిగింది ఈ లోకం వెలిగింది, మా మనసే మురిసింది యేసయ్య నీ జన్మమే, అది నింద
అన్న వాలంటీర్స్ మీరు వచ్చి కొంచెం సెట్ చేసుకోండి, కొంచెం త్వరగా వీలైనంత త్వరగా ముగించుకుందాం. కొంచెం వచ్చి ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళు త్వరగా రెడీ చేసుకోండి. నవయుగ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ వద్ద గల సమతా వృద్ధాశ్రమంలోని వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్వీఆర్ గోల్డ్ జ్యువెలరీ అధినేత నల్లమల్లి బాలు, లైపో స్కిన్ లైవ్ డాక్టర్ రోహిణి, మారెల సుబ్బారావు, నవయుగ ఫౌండేషన్ చైర్మన్ చౌదరి, అమరావతి ట్రస్ట్ చైర్మన్ ఎస్ఆర్కే చౌదరి, మెంబర్స్ చైతన్య, జగదీష్ పాల్గొన్నారు. నవయుగ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు చేస్తున్న సేవలు అభినందనీయమని నల్లమల్లి బాల్ అన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో ఫౌండేషన్ ముందుకు సాగాలని కోరారు. సమతా మహిళా వేదికలోని వృద్ధులకి నవయుగ ఫౌండేషన్ ద్వారా చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి దుప్పట్లు అవసరం ఉన్న యెడల మన కొమ్మినేని చౌదరి గారు ఇక్కడ వృద్ధులకి బెడ్షీట్స్ మా ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇలా వృద్ధులకి ఏమన్నా ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా మా ద్వారా మేము చేయడానికి ముందుకు వస్తాము. అలానే నవయుగ ఫౌండేషన్ వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు గుర్తించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. నవయుగ ఫౌండేషన్ ద్వారా మన వృద్ధులకి చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని, దానిలో మా సహకారాలు కూడా చాలా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. నవయుగ ఫౌండేషన్ నుంచి చౌదరి ఇట్లా దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందకరమైన విషయం. ఇలాంటివి ఎన్నో ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఆర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. రంగుల ఆర్ట్ గ్యాలరీ వారి ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆధునిక చిత్రకళ పోకడలోని అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పాట్ పెయింటింగ్ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ చిత్రకారులు ఎస్ విజయ్ కుమార్, జీవన్ గోసిక, వాజిద్ సాజిద్, ఏ విశ్వం, సాగర్ గిన్నె, డాక్టర్ విజయ్ ఎం దోరే, డాక్టర్ మాచిరాజ్ రామచంద్రరావు, గ్యాలరీ నిర్వాహకురాలు రంగుల సంధ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉగాది పురస్కార గ్రహీత పున్నూరు వెంకట శ్రీనివాసులు తదితరుల చిత్రాలను వేదికపై చిత్రించారు.
దీనికి సంబంధించినటువంటి ఒక సెమినార్ ద్వారా ఒక మంచి సంకేతాన్ని ఇవ్వటం, తద్వారా చిత్రకళకి సంబంధించి ఒక మంచిని ప్రజల్లోకి పంపించే కార్యక్రమం, ముఖ్యంగా ఇటువంటి కళలు సాహిత్యానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్ళటం, మరింతగా దీనికి విలువరేఖలను తీసుకొచ్చే కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకోవాలి. ఇది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ తప్పనిసరిగా నిజంగా సజీవ మూర్తుల్ని మన ముందు ప్రత్యక్షం చేసినటువంటి ఈ చిత్రకారులందరికీ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. తప్పనిసరిగా మీ యొక్క స్ఫూర్తితో మన యొక్క ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారత ఎదుగుండాలని మీ యొక్క స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ ఈ కళల్ని 10 కాలాల పాటు మరింతగా ముందుకు తీసుకెళ్తూ నిజమైనటువంటి వారధులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మీ పిల్లలందరికీ తెలుసు, అమ్మ కడుపులో పిండంగా మనం రూపాంతరం చెందిన తర్వాత ఏ తల్లి అయితే గర్భవతి అవుతుందో ఆ బిడ్డను చూసుకోవడానికి 9 నెలలు పడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టు 9 నిమిషాల్లోనే నా బొమ్మని ఇక్కడ గీసి చాలా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ బ్రహ్మ ఏ విధంగా అయితే మనల్ని సృష్టిస్తాడో అపర బ్రహ్మగా మా సాజిద్ గారు చాలా అద్భుతమైనటువంటి చిత్రాన్ని నేను ఎలా ఉన్నానో అలానే నేను అద్దంలో చూసుకుంటున్నట్టే ఆయన చాలా చక్కగా వేశాడు. ఆ అపర బ్రహ్మ అంటే ఎక్కడో ఉంటాడని మనం అనుకుంటాం. ఈరోజు ఇక్కడే ఈ వేదిక మీద ఈ ఎంతో మంది బ్రహ్మలు ఇక్కడ ఉన్నారు. నా చిత్రాన్ని తీసినటువంటి మన సాజిద్ గారికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ మీరందరూ కూడా వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీరు రాబోయే రోజుల్లో మంచి ఆర్టిస్టులుగా ఎదగాలని రంగుల సంజయ్ గారు చేసేటటువంటి కృషిలో మీరందరూ కూడా రంగుల సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒంగోలు పట్టణంలో ఫ్లైఓవర్ దగ్గర మన భారతీయ సంస్కృతికి తెలుగు వాళ్ళ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చిత్రాలని రంగుల సంజయ్ గారి ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఒంగోలులో మన సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని కోడలలో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రంగుల సంజయ్ గారి నేతృత్వంలో మీరందరూ కూడా మంచి ఆర్టిస్టులుగా ఎదగాలని కోరుకుంటూ నాకు మంచి అవకాశాన్ని ఈ వేదిక మీద చాలాసేపు అట్టుగానే నిలబడ్డా కానీ బొమ్మను చూసిన తర్వాత ఆ బాధ అంతా పోయింది. సమాజంలోని అనేక అనర్థాలకు మూల కారణం మనుషుల్లో విలువలు తగ్గిపోవటమేనని సత్యసాయి సేవా సమితి జిల్లా మాజీ అధ్యక్షులు మంత్రి శ్రీరామూర్తి అన్నారు. సత్యసాయి బాబా చూపించిన శాంతి మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు. సత్యసాయి సేవా సమితి ఒంగోలు వారి ఆధ్వర్యంలో గాంధీ రోడ్ నుండి మంగమూరు రోడ్లోని సత్యసాయి ఆశ్రమం వరకు విలువల కోసం నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా సూచించిన సత్యం, ప్రేమ, శాంతి, ధర్మం, అహింస అనే అంశాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ మంత్రి కృష్ణమూర్తి, ఇంకా గుర్రం రామ్మోహన్, మంత్రి కృష్ణగీత, సులోచన, ఎన్బి పద్మావతి, ఇంకా పలువురు సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. శిష్యులతో సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాక్ ఫర్ వాల్యూస్ అంటే విలువలతో కూడిన నడకని, స్వామి చెప్పినటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనే మానవతా విలువల్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని బాబావారు పదే పదే చెప్తున్నారు. ఎన్నో అర్హతలు ఉంటున్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఇంజనీర్లు ఉంటున్నారు, డాక్టర్లు ఉంటున్నారు, పారిశ్రామికవేత్తలు. వాక్ ఫర్ వాల్యూస్కి సంబంధము మౌనంగా మనం స్వామి మాకు ఆదేశించిన విలువలను, సత్యధర్మ శాంతి ప్రేమ విలువలను మౌనంగా జీవితంలో ఆచరింపజేయటమే ఈ సైలెంట్ నడకకి ఉదాహరణ. కాబట్టి ఈరోజు స్కూల్ పిల్లలు, సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉండే పెద్దలు, మహిళలు, బాలికలు, టీచర్స్ అందరం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అచలానంద ఆశ్రమం స్వామీజీ పరిపూర్ణానంద స్వామి,
అగస్త్యరాజు శివసుబ్రహ్మణ్య శాస్త్రి వ్యవహరించారు. భగవద్గీత కంఠస్థ పోటీలకు విద్యార్థుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అచలానందేశ్వర ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకు భగవద్గీత పోటీల్లో న్యాయనిర్ణేతల్లో ఒకరిగా నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవనము, భక్తి అనేటువంటివి నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా ఇవి చాలా దోహదపడతాయి. ప్రతి విద్యార్థి కూడా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుంటూ భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతూ ఉంటే ఇలాంటి భగవద్గీత పోటీలు, అలాగే రామాయణ భాగవత భారతాలలో తమకు తెలిసిన విశిష్టమైన కనపరిస్తే వాళ్ళ యొక్క నైతిక విలువలతో కూడిన జీవన విధానం, అలాగే ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనటువంటిది. బాల్యం నుండే భగవద్గీత లాంటి మహోత్ గ్రంథాన్ని పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళ వ్యక్తి నిర్మాణం, తర్వాత సౌశీల్యం, దీక్ష, దక్షత, ధైర్యం, సాహసం, మహోన్నతమైనటువంటి లక్షణాలు సంతరించుకొని భావి జీవితంలో భావి భారత పౌరులుగా ఎదిగి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కారణభూతులవుతారు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన భగవద్గీతని బోధిస్తూ అన్ని మతాల వాళ్ళు ఈ భగవద్గీత తీసుకొని వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఈ భగవద్గీత ద్వారా లోపల ఉన్న చైతన్యాన్ని బయటికి తీస్తున్నారు. మన దేశంలో మనం దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి విద్యార్థిని తయారు చేయాలని మనం ఆశిస్తున్నాం. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి అందరూ పాల్గొని దీన్ని విశేషంగా చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిజంగా కృతజ్ఞతలు చెప్తూ శ్రీ వెంకటేశ్వర. రొయ్యల రైతుల సమస్యలపై రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రైతు సంఘాల నాయకులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఆక్వా రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆక్వాపై రైతులకు అవగాహన కల్పించాలని, రొయ్యలకు వచ్చే వ్యాధులపై, మార్కెట్ ఒడిదుడుకులపై తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రొయ్యల రైతుల సంఘం నాయకులు అన్నెంకొండల రాయుడు, ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, రైతు సంఘం అధ్యక్షుడు మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం జిల్లాలో వాతావరణ పరిస్థితులు దీంతో వైట్ స్పాట్ కానీ, విబ్రియో బ్యాక్టీరియా కానీ, ఇదంతా వైరస్ కానీ ఇదంతా వచ్చినందువలన చెరువులు మొత్తం తీసేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ధరల సమస్య, ఈ మెటీరియల్ అమ్ముకునేటువంటి సమస్య బాగా ముందరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సీడుకు సంబంధించి కూడా మొత్తం యాచరీలన్నీ దాదాపుగా ఎక్కువ యాచరీలు షట్ డౌన్ చేసుకోవడం, మరలా సీడు తయారు చేస్తూ ఉన్నారు. ఈ ఇప్పుడు ముందలు తీసినటువంటి చెరువులు మరలా చెరువులు వేసుకోవాలనుకుంటే సీడ్ సమస్య కూడా ముందరకు వస్తూ ఉంది. ఈ సీడ్ కూడా ఏది మంచి సీడ్ వెళ్ళి ప్రతిసారి వీపప్ప చెప్పి ఎన్ని దెబ్బలు కొట్టాడు ఇంటికి వచ్చి లెక్కేసుకుంటున్నట్టుంది. కానీ ఎనివరే మనం ఇన్ని 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం, వాళ్ళు కొడతానే ఉన్నారు. మనం దీన్ని రెసిస్ట్ చేసేది ఎలా? మనం కాపాడుకొని మనం కూడా వాళ్ళతో పోరాడేది అనే భావన లేకుండా అందరూ ఇంటికి వచ్చి కూర్చొని సంవత్సరానికి 1 సారి 2 సార్లు ఒకటి బాధ ఒకటి చెప్పుకొని ఏడవడం తప్పితే సాధించింది లేదనేది నేను కాస్త నిర్మాణంగా చెప్తున్నా. రైతులు బాగానే ఉంది, వాడెవడో చేయలేదు, మనమేం చేస్తున్నాం? రైతుకి ఏం బాధ్యత లేదా?
ఇప్పుడు నీ కొత్తగా ఒకసారి మోసం జరిగితే లేదా ఒకసారి ఏం తప్పు జరిగితే నేను ఊహించలేదండి. సడన్గా పోయినసారి కాకుండా ఈ కొత్త తరంగా ఏదో మోసం చేశారంటే దానికి అర్థం ఉంది. కానీ ఒకే రకమైన మోసం మళ్ళీ చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ నా ఉద్దేశంలో 90% రైతు తప్పు. రైతుకు బాధ్యత లేదు, కలవరు, ఇబ్బంది వస్తే నలుగురు కూర్చొని మాట్లాడుకునే మనస్తత్వం తప్పితే ప్రతిరోజు మిగతా అన్ని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన చేపట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి అట్లూరి వెంకటేశ్వర్లు మాదిగ ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. వార్తలకు తిరిగి స్వాగతం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు బొత్తుల మరియమ్మ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్న జాన్ ప్రకాష్, సంఖ్య వెంకటలక్ష్మి, శోభారాణి, జాలాక్షి ఈశ్వరములను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిపై దాడి చేస్తున్న వారిని నగరం నుంచి బహిష్కరించాలన్నారు. ఈ ధర్నాలో ముస్లిం నాయకులు బుజ్జి, దళిత మహాసభ నగర అధ్యక్షుడు జిలకర్ర పున్నయ్య, చిట్టి చక్రవర్తి, అనూష, పూర్ణచంద్రరావు, పాలేటి పద్మ, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. స్థలాలు ఆక్రమణ చేస్తూ జనాలు ఎస్సీ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ ఇదిగో వాళ్ళ భార్య పేరు మీద 362 సర్వేలో పట్టా వస్తే 3,20,000 అమ్ముకుంటూ, అంతేకాదు అసలు 10 పట్టాలు తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి తెలియకుండా 2-3 అమ్ముకుంటూ ఇట్టా దౌర్జన్యం చేస్తూ అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ, ఎస్సీలైన మా మీద కేసులు పెడుతూ మా మీద దౌర్జన్యం చేస్తూ ఈ రకంగా తాటిపర్తి జాన్ ప్రకాష్, సంఖ్య వెంకటలక్ష్మి, అతని భార్య శోభారాణి అనే ఆమె 362, 363 సర్వే నెంబర్లో గతంలో ఉన్న చిరంజీవి ఎంఆర్ఓ గారి కాడ 5-6 పట్టాలు తెచ్చుకొని అమ్ముకొని ఇప్పుడున్న శశికుమార్ ఎంఆర్ఓ, నిన్న శశికుమార్ ఎంఆర్ఓ గారి చేత ఆయన మీద బెదిరించి 10 పట్టాలు తెచ్చుకొని అతని పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద 3,20,000 రూపాయలకి పట్టాలు తెచ్చుకొని ఇయ్యిగాక మళ్ళీ నా ఈ 18 పట్టాలుండి అవి అక్కడున్న వాళ్ళు కబ్జా చేస్తున్నారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పని తప్పుడు కేసులు పెడుతూ హైకోర్టు నుంచి స్టేలు తీసుకొస్తూ ఉన్న అధికారులు పెద్ద అపార్ట్మెంట్లు ఉండే జాన్ ప్రకాష్ మటుకు అక్కడ 20 ప్లాట్లు కావాలంట. అతనికి 20 ప్లాట్లు వచ్చాయని చెప్పుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ని ముగ్గురికి అమ్ముకుంటూ జనాల్ని భయాందోళన చేస్తూ ఒకరికొకరు తగాదులు పెడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టడం, వాళ్ళ మీద నైట్ పూట వచ్చి దాడి చేయటం. మా అందరిని మొన్న నైటు 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంటప్పుడు వచ్చి ఈ ప్లాట్లు మాయి, ఈ స్థలాలు మాయి, ఇక్కడ మీరెవరు నీట్గా క్లీన్ చేయటం అని వచ్చి దళిత మహిళ బహుజనులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో మతోన్మాద శక్తులను ఓడించాలని బీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు నక్కల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. బీఆర్పీ ఆధ్వర్యంలో ఒంగోలులోని కాపు కళ్యాణ మంటపంలో రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, షేక్ అబ్దుల్ సత్తార్, ధర్నాసి మస్తాన్రావు, యాకసిరి అంజిబాబు, కిరణ్ రాజు, షేక్ షరీఫ్, జైపూర్ నాగేశ్వరరావులతో పాటు పలువురు పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో పేద, బడుగు, బలహీన వర్గాలంతా ఏకతాటిపైకి వచ్చి ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మనమంతా ఏకం కావాలి. అంబేద్కర్ బిడ్డలు, వెనకాని కులాలు, ముస్లింలు, బీసీలు, ప్రజాస్వామికవాదులు ఏకమై మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే మనం ఈ దేశంలో మనుగడ సాగించగలం. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బడుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. 2019లో ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఓడిద్దాం. ఓడించడానికి మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. బీజేపీ పార్టీకి ఏ పార్టీ అయితే
రాష్ట్రంలో సపోర్ట్ చేస్తారో ఆ పార్టీని కూడా ఓడించే దశకి మనం ఎదిగినప్పుడే మనం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ముందుకు తీసుకెళ్ళడానికి రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకేసారి గెలవాల్సిన అవసరం లేదు, కానీ ప్రస్తుతం మన ఓటింగ్లను వేసుకొని మన శాతాన్ని మనం నిరూపించుకోగలిగితే రానున్న రోజుల్లోనైనా మనకు ఒక మహత్తరమైనటువంటి భవిష్యత్తు వస్తుందనేటువంటి నా అభిప్రాయం. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బ్రహ్మరథం పట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు. పేదలకు పట్టాల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే దామచర్లపై వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అవినీతికి ఆస్కారమే లేకుండా పనిచేస్తున్న ఘనత ఎమ్మెల్యే దామచర్లకే దక్కుతుందని స్పష్టీకరణ. పెతాయి తుఫాను నేపథ్యంలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్న జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు మరొకటి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.